హాయ్ అండి, వెల్కమ్ టు వరలక్ష్మి కిచెన్. వరలక్ష్మి కిచెన్ దానిలో మనం ఈరోజు వెన్నపూస తీసుకుని నెయ్యి ఎలా కరిపెట్టుకోవాలో చూద్దాము. నేను 10 days ఇదండి, ఒక బాక్స్ లేకంతా అయింది నాకు. రోజు పెరుగు వెప్పేసిన తర్వాత పైన మీగడంతా ఫ్రిడ్జ్లో పెడితే పెరుగు పైన మీగడంతా బాగా గట్టి పడుతుందండి. అలాగే దానిలో నుండి మీగడంతా ఇంకో బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 10 daysకి ఒకసారి మనం ఇట్లా తీసుకొని నెయ్యి కరిపెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయటంతా కల్తీ నెయ్యి తీసుకునే బదులు మనం హెల్తీగా మన పిల్లలకి ఇంట్లో చేసుకొని పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేను 3/4 లీటర్ అండి తీసుకునేది రోజు. చూడండి, మనము అంతా ఇప్పుడు తీసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలో కొన్ని కూల్ వాటర్ వేసుకున్న తర్వాత పైన వెన్న అంతా వస్తుందండి బాగా. ఇప్పుడు దాన్ని బాగా 3-4 సార్లు కడుక్కోవాలండి. చూడండి, ఆ వాటర్ అనేది వైట్ కలర్ లేకుండా అట్లా బాగా కడుక్కోవాలండి. 3-4 సార్లు కడుక్కోవాలి. ఇదే నెయ్యి మనం తీసుకోవాలంటే బయట 300-400 అడుగుతారు. మనము మన ఇంట్లోనే చేసుకుంటే హెల్తీ నెయ్యి బాగుంటుంది. మన పిల్లలకి ఆరోగ్యం బాగుంటుందండి. బాగా కడుక్కొని పెట్టుకోవాలండి. నేనైతే 4 times కడుక్కున్నానండి. చూడండి, వాటర్ అనేది ఇట్లా తెల్లగా రావాలండి. ప్యూర్ వాటర్ ఎలాగ ఉంటాయో అలా రావాలి. కడుక్కొని పెట్టుకుందాం. ఇప్పుడు గ్యాస్ పైన పెట్టుకుందాం, పొయ్యి అంటించుకుందామండి. బాగా ఉడకాలండి ఇది. చూడండి, అంతా కరిగిపోతుంది, బాగా ఉడకాలి. చూడండి, బాగా మరుగుతూ ఉంది. నాకు ఈ నెయ్యి వచ్చేసేకి 1 hour పట్టిందండి నాకు. చూడండి, బాగా మరుగుతుంది, బాగా బబుల్స్ వస్తాయి. ఇప్పుడు నెయ్యి అయ్యిందండి. దీనిలోకి కొన్ని మెంతులు, ఒక ఆకు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దించి పెట్టుకునేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోదండి. ప్యూర్ నెయ్యి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బయట కొనే బదులు ఇంట్లోనే చేసి పెట్టుకోండి. మీ పిల్లలు హెల్తీగా ఉంటారండి. సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి.